మనకు కర్రె అంగుర్లను చూస్తే ఏమనిపిస్తుంది? కమ్మగా లొట్టలు వేసుకొని తినబుద్ధి అవుతుంది, జ్యూస్ వేసుకొని కూడా తాగబుద్ధి అవుతుంది. అట్లనే ద్రాక్షను ఎండబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ లెక్క కూడా తినబుద్ధి అవుతుంది. గదేందో గమ్మత్ కానీ గీళ్ళకు ద్రాక్షలను చూస్తే తొక్కబుద్ధి అవుతున్నదట. మా సత్తి దొరికించుకున్నాడు ఈ వార్త. మరి సత్తి దొరికించుకుంటే సత్తే చెప్పాలి కదా. చెప్పు సత్తి. మట్టి గోడలు పెట్టేటప్పుడు మన్ను దొక్కేటోళ్ళని చూసినాము, తిండి ఎక్కువ అయినాక తిన్నదరగనీకే పండ్లు దొక్కేటోళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఉసిళ్ళు కొట్టుకుంటే తినే అంగూర పండ్లను బుట్టలు బుట్టలు పట్టుకొచ్చి కస్స పిస దొక్కుతున్నారు వీళ్ళంతా కలిసి. వీళ్ళ సోకులు సైకిల్ దొక్క వీళ్ళిద్దరు అయితే అంగూర పండ్ల బుట్టలు నెత్తిలో పెట్టుకొని పండ్లు 1/2 కిలో 15 రూపాయలే అని అమ్మినట్టు చేస్తున్నారు. అమ్ముకొస్తేనన్న 10 రూపాయలు వచ్చేటివి. వీళ్ళ కేవలం అంగూరను ఫుకట్లనే ఇచ్చినట్టున్నారు తొక్కుమంట అని. కొనుక్కొచ్చుకొని తొక్కుమంటే తెలిసేది. అవ్వా అయ్యో అంట అని ఏడుతురు. ఆయనతో తొక్కిందంతా గిలాసులకు ఎత్తుకొని తాగుతారు. ఏంటిది ఓరే అక్క అంటనే ఉన్నా, గిలాసుల్లో నింపుతూనే ఉన్నారు గీమె. సి మా అమ్మ అయితే చిన్న ఉన్నప్పుడే చెప్పింది, కింద పడ్డది ఏది తీసుకొని తినొద్దురా అంట అని. కానీ ఎక్కడెక్కడ తిరిగిండ్రో ఏం ఫారో, కాళ్ళు చక్కగా ఆడుకున్నారో లేదో అంగూర్లను తొక్కి తొక్కి ఆగం చేస్తుర్రు. హైదరాబాద్లో అంగూర్ల వైన్ కంపెనీ వాళ్ళు గీగరం చేసిందంట. కానీ తిండితోని ఏం ఫరాష్కమో ఏందో గిళ్ళకు. తొక్కిరు కదా, ఇసుగడ్డలు వేసుకొని కడుపు నిండా తాగుపోండ్రిగా.